భూలోకంలోని దుష్టులను సంహరించి పాపభారం తగ్గించడానికి అవతరించిన విష్ణువు రూపమే శ్రీకృష్ణుడు. భాద్రపద మాస కృష్ణపక్షం అష్టమి రోజున దేవకీ వసుదేవుల పుత్రునిగా జన్మించిన కృష్ణుడు లోకంలో ప్రేమతత్వం నింపాడు. అవతారమెత్తడానికి భూమి మీద అన్ని ప్రదేశాలు సమానమేనని లోకానికి రుజువు చేయడానికి చెరసాలలో జన్మించాడు. జన్మించిన కొద్ది క్షణాలకే కన్నతల్లికి దూరమైన యశోదానందుల సంరక్షణలో పెరిగిన ఉత్తముడై ఉన్నత స్థానాలు అధిరోహించి జన్మస్థానం కారాగారమైన ఖజానా అయినా ఒక్కటేనని నిరూపించాడు. పుట్టుకలో గొప్పతనం కాకుండా ఎదిగే తీరులో నిలిచే స్థానంలో గొప్పతనం అవసరమని చాటాడు. తల్లిదండ్రుల పెంపకమే మనిషి ఉన్నతికి తోడ్పడుతుందని, బాల్యంలో అలవర్చుకున్న మంచి గుణాలు జీవితంలో ఎదుగుదలకు తోడ్పడతాయని బోధించాడు. కంసుడి కారణంగా శ్రీకృష్ణుడు మృత్యువుతో అనేకసార్లు పోరాడాడు. జన్మించిన కొన్ని రోజులకే విషం నింపిన చనుబాలను తాగించి కృష్ణుడి ప్రాణాలు తోడేయాలని పూతన ప్రయత్నించింది. మొదటిసారి బోర్లాపడిన కృష్ణుడిని చూసి ఉత్సాహంగా ఉత్సవం నిర్వహించింది యశోద. ఆ సమయంలో ఒక బండి కింద ఊయలలో శ్రీకృష్ణుడిని పండబెట్టగా శకటాసురుడు సంహరించాలని ప్రయత్నించాడు. సుడిగాలి రూపంలో శ్రీకృష్ణుని ఆకాశంలోనికి తీసుకుని పోయి చంపబోయాడు తృడావర్తుడు. ఆవులను పచ్చిక బయళ్లలో మేపుతూ ఆటలాడుకుంటున్న కృష్ణుని హతమార్చబోయాడు వత్సాసురుడు. ఆ ప్రయత్నాలన్నీ చేయించిన కంసుడు తన వాళ్ళకి సంహరిస్తున్న కృష్ణుని మీద మరింత పగబట్టాడు. మడుగులో కొంగల బకాసురుడు, కొండ చిలువల అఘాసురుడు, గాడిదల్లా ధేనుకాసుర బృందము, గోపపాలకుల్లా ప్రళంబాసుర వ్యోమాసురుడు, శంఖచూడు వృషభంలా, హరిష్టాసురుడు అశ్వంలా, కేశాసురులు ప్రయత్నించగా వారి ప్రయత్నాలను ధీటుగా ఎదుర్కొని అంతమొందించి కంసుడికి సవాల్ విసిరాడు శ్రీకృష్ణుడు. ముందు చూపుతో ప్రవర్తించి ఎదురయ్యే ప్రమాదాల నుండి బయటపడాలని మానవులకు సందేశమిచ్చాడు. ఆ విధంగా 60,000 ఏనుగుల బలమున్న కవలాయ పీడమనే ఏనుగును మల్లవీరుడైన చానూరుడు, ముష్టికుడు, కూటుడు, శలుడు, తోసెలులను మట్టి కరిపించాడు. మామ కంసుడిని అతడి 8 మంది సోదరులను అన్న బలరామునితో కలిసి సులభంగా ఎదుర్కొని యమలోకానికి సాగనంపి భూభారాన్ని తగ్గించిన కృష్ణుడు తల్లిదండ్రులను, తాత ఉగ్రసేనులను చెర నుండి విడిపించి ఆనందం కలిగించాడు. కంసుడి మరణానికి కారణమైన శ్రీకృష్ణుడి మీద పగ పెంచుకుని 18 సార్లు దండయాత్ర చేశాడు. కంసుడి మామ జరాసంధుడి పక్షం వహించి శిశుపాలుడు, సాల్వుడు, నరకాసురుడు, బాణాసురుడు, సాల్వుని మిత్రుడు దంతవక్రుని సోదరుడు విధురథులు కృష్ణునితో యుద్ధం చేశారు. వారందరినీ సమర్థంగా ఎదుర్కొన్నాడు శ్రీకృష్ణుడు. కృష్ణుని సమయస్ఫూర్తి అనితర సాధ్యం. మహాబలశాలి కాలయవనుని శక్తి ముందు నిలవడం కృష్టమని భావించిన కృష్ణుడు తెలివిగా ఒక గుహ వైపు పరుగు తీశాడు. ఆ గుహలో నిద్రిస్తున్న ముచికుందుడి తీక్షణ దృష్టికి కాలయవనుడు భస్మమయ్యేలా చేశాడు. యమునా నది నీరు తాగి మరణిస్తున్న గోపాలుర మరణానికి కాళీయుడి విషమే కారణమని గ్రహించిన కృష్ణుడు యమునలోకి దూకి 101 శిరస్సులు గల కాళీయుని శిరస్సుపై పాదతాండవం చేసి గర్వం అణచి యమునా నది నుండి తరిమాడు. తన మిత్రులను సజీవులను చేశాడు. మంజూరణ్యంలో దావాగ్నిలో చిక్కుకున్న గోవులను, గోపబాలురను రక్షించిన కృష్ణుడు స్వజనాన్ని కాపాడడం కోసం ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవాలని పాలకులకు సూచించాడు. తనని పూజించలేదన్న కోపంతో 7 దినములు ఎడతెరిపి లేకుండా వడగండ్ల వర్షం కురిపించిన ఇంద్రుడి గర్వం అణచి కళ్ళు తెరిపించడం కోసం తన వారిని కాపాడుతూ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎడమచేతి చిటికెన వేలుతో గొడుగులా పైకెత్తి బృందావన వాసులను రక్షించాడు కృష్ణుడు. స్వజన పరివారాన్ని ఎల్లవేళలా ఎండవేడి, వర్షం నుండి కాపాడే గొడుగులా రక్షించాలని నాయకులకు సూచించాడు. విద్య నేర్పిన గురువులను గౌరవించి పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. తనకు విద్య నేర్పి ఉన్నతుడిగా తీర్చిదిద్దిన గురువు సాందీపుడు మృతుడైన పుత్రుని బ్రతికించమని గురుదక్షిణ కోరగానే సంతోషంగా అంగీకరించాడు కృష్ణుడు. సముద్రంలో నివసించే పాంచజన్యుడి కారణంగా మరణించాడని భావించి రాక్షసుని సంహరించాడు. గురుపుత్రుడు దొరకకపోవడంతో యముణ్ణి ఒప్పించి గురుపుత్రుని సజీవునిగా తెచ్చి గురుభక్తి చాటుకున్నాడు కృష్ణుడు.
గురువులను గౌరవించే స్థాయికి లోకానికి చాటి చెప్పాడు. కృష్ణుడు అనేక ఘనకార్యాలు అవలీలగా పూర్తి చేసి ఘనత చాటాడు. నలకూబర మణిగ్రీవులకు శాప విముక్తి, సుదర్శనుడని గంధర్వుడికి చిలువ రూపం నుండి విముక్తి, దాసీ అయిన కుబ్జను అతి సౌందర్యవతిగా మార్చడం, ఊసరవెల్లి రూపంలో బావి అడుగున పడి ఉన్న నృగమహారాజుకి శాప విమోచనం కలిగించి స్వర్గప్రాప్తి కలిగించడం సహా మరెన్నో మధురమైన ఘట్టాలను భాగవతం వివరించింది. కృష్ణుడితో స్నేహం చేసిన మిత్రులు అనేక మార్లు ప్రయోజనం పొందగా నమ్మి ఆరాధించిన వారు సులభంగా విజయాలు సాధించారు. జరాసంధునితో యుద్ధం చేస్తున్న భీముడికి ఒక సలహాతో విజయం అందించాడు. ఖాండవ దహనం సమయంలో మయుడను రాక్షసుని రక్షించాడు. నిండు సభలో వస్త్రాపహరణం జరుగుతుండగా అన్నా అని పిలిచిన ద్రౌపదిని అవమానభంగం నుండి గట్టెక్కించాడు. వనవాసంలో ఉన్న పాండవులు దుర్వాసముని ఆగ్రహానికి గురికాకుండా అక్షయపాత్ర అడుగున ఉన్న ఒక్క మెతుకుతోనే భుక్తాయాసం కలిగించి పారిపోయినట్లు చేశాడు. బాలమిత్రుడు కుచేలుని దారిద్ర్యం పాలదోలి సంపదలతో అనుగ్రహించడం, అర్జునునికి రథసారథినిగా కురుక్షేత్రంలో సహాయం అందించడం, స్వజానాన్ని సంహరించలేనని కురుక్షేత్రానికి ముందు పలికిన అర్జునుడికి భగవద్గీత బోధించి కార్యోన్ముఖుని చేయడం, విజయుడిగా నిలపడం, కురుక్షేత్ర యుద్ధానంతరం వచ్చిన భీముని కౌగలించుకోవాలన్న ధృతరాష్ట్రుని పన్నాగం గ్రహించి కాంస్య విగ్రహం నిలబెట్టి భీముని రక్షించడం మొదలైన ఎన్నో సంఘటనలు కృష్ణుడి సహాయ గుణాన్ని తేటతెల్లం చేశాయి. అందరికీ మేలు చేసిన కృష్ణుడు తల్లిని మరువలేదు. దేవకీదేవి కోరిక ప్రకారం కంసుడు సంహరించగా మృతులైన 6 సోదరులను స్వర్గం నుండి వెనక్కు తెచ్చి తల్లికి చూపించి ఆమె మోములో ఆనందం నింపాడు. అష్టపత్నులకు తోడు 16,000 మంది గోపికలను వివాహం చేసుకున్నాడని లోకంలో అపోహ ఉంది. నరకాసురుడు చెరపట్టిన గోపికలే కృష్ణుని శరణు వేడగా దయతలచి పత్నులుగా స్వీకరించి న్యాయం చేశాడు కృష్ణుడు. కృష్ణుడు పడినన్ని కష్టాలు, ఎదుర్కొన్న గండాలు మరెవరూ పొందలేదనేది సత్యం. కృష్ణుడు ఎన్నడూ ధైర్యం వీడక మోముపై చిరునవ్వు చెదరనీయకుండా పరోపకారం, సహాయ గుణాలను ప్రదర్శించాడు. శ్రీకృష్ణునిలోని సద్గుణాలను నేర్చుకోవాలి మానవులు. కష్టాలలో కుంగిపోకుండా, సుఖాలలో పొంగిపోకుండా స్థితప్రజ్ఞత్వం చూపాలని భగవద్గీతలో చెప్పిన ప్రకారం తమ ధర్మాలను ఆచరిస్తూ ధర్మ మార్గంలో పయనించాలి మానవులు. ధర్మో రక్షతి రక్షితః.